కాలక్రమంలో భూమి యొక్క చలనాలు, భూమి యొక్క చలనాలు, భౌగోళిక చలనాలు, టెక్టానిక్ ఫోర్సెస్ అనే ప్రత్యేక చలనాలు, ప్రత్యేక బలాలు భూమి లోపల పనిచేయడం వల్ల ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఖండాలన్నీ కూడా విడిపోయి, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఖండాలన్నీ కూడా భూభాగం అంతా కూడా విడిపోయి ఇలా ఖండాలుగా ఏర్పడిందని చెప్పేసి అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ వర్ణనలో ప్రముఖంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రసిద్ధ సిద్ధాంతమే మనం చెప్పుకున్నటువంటి ఆల్ఫ్రెడ్ వెస్నర్ సిద్ధాంతం. ఆల్ఫ్రెడ్ వెస్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు? ఖండ చలన సిద్ధాంతం. ఒకసారి పెద్ద వర్ణన, ఖండ చలన సిద్ధాంతం. ఇది ఖండ చలన సిద్ధాంతం. ఈ ఖండ చలన సిద్ధాంతాన్ని మనం 1912 సంవత్సరంలో జర్మనీ దేశం చెందినటువంటి ఉల్కాపాత శాస్త్రవేత్త, ఎవరు? ఉల్కాపాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెస్నర్. ఉల్కాపాత శాస్త్రవేత్త ఈయనప్పుడు కలిసి ఉన్నాయని, కాలక్రమంలో విడిపోయి ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయని. ఓకేనా? ఇక ఆల్ఫ్రెడ్ వెస్నర్ ని ఆర్థర్ హోమ్స్ సమర్థించాడు, కార్ల్ సాగన్ విమర్శించాడు. ఆర్థర్ హోమ్స్ వీళ్ళందరికంటే ముందు మనకి అబ్రహం అటవియస్ శాస్త్రవేత్త అసలు ఖండాలను ఒకప్పుడు కలిసి ఉన్నాయి, కాలక్రమంలో విడిపోయి చెప్పేసి ఆల్ఫ్రెడ్ వెస్నర్ యొక్క గురువు గారు అబ్రహం అటవియస్ శాస్త్రవేత్త మనకు తెలియజేశారు. ఓకేనా? ఈ విధంగా భూమి యొక్క ఆవిర్భావం ఏర్పడింది. ఇలా ఏర్పడిన భూగోళం మీద మన భారతదేశం ఎక్కడుంది సార్ అంటే, భూగోళం మీద మన భారతదేశం ఎక్కడుంది సార్ అంటే, ఆ భారతదేశం ఎక్కడ ఉంది, దాని పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందని చెప్పినాం? భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అని చెప్పుకున్నాం? 0 డిగ్రీ భూమధ్య రేఖ. ఓకేనా? నెక్స్ట్ అలాగే 0 డిగ్రీ ద్విగుచ్చు రేఖ.